కమాన్ సెర్చ్ వెళ్ళండి. నువ్వు చూడు. ఏంటిది? ఏం చేస్తున్నారు? సోదా చేస్తుంది. ఎందుకో మీకే తెలుస్తుంది. ముందు దాసుని పిలవండి. శృతి, ఏంటి ఇది? ముందు దాసుని పిలవండి. మా ఆయన ఏం చేశారు? కమాన్, ఇళ్ళంతా అంగుళం అంగుళం వెతకండి. ఏమ్మా ఆడపడుచు, ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి మా ఆయన మీద పోలీసులు ఇసుగలుపుతావా? ఏం చేశాడని? మర్డర్లు చేశాడా, దోపిడీలు చేశాడా? కరెక్ట్, దోపిడీనే చేశాడు. చెప్పు దాసు, డబ్బెక్కడా? ఏ డబ్బు? ఆ డబ్బే. నువ్వు గోడౌన్లోంచి సామాన్లను దొంగచాటుగా గోడ దాటించి సొమ్ము చేసుకున్నావే, ఆ డబ్బు. ఒరే దాసు, ఏంట్రా ఇది? అమ్మా, నాకేం తెలీదమ్మా. సుమతి, నిజం చెప్తున్నానే, నాకేం తెలీదు. నిజమేంటో ఇప్పుడే తెలిసిపోతుంది. అవునవును, ఇంటి దొంగల గుట్టు బయటపడిపోతుంది. మేనేజర్, దొరలెవరు దొంగలెవరు? తొందరెందుకు? వెయిట్ అండ్ సీ. శృతి, అసలేంటి ఇది? ఏం జరుగుతోంది? నేను చెప్తానమ్మా. మీ దాసు పనిచేసే మా కంపెనీ గొడవలో దొంగతనం జరిగింది. దాదాపు 2 లక్షల విలువైన స్టాక్ మాయమైపోయింది. 2 లక్షలే? మీ ఆయనే నిన్న రాత్రి డ్యూటీలో గొడవలో సరుకుని మాయం చేశాడు. ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పనేనని నా అనుమానం. దీనికి జవాబు చెప్పాల్సింది నిన్న రాత్రి డ్యూటీలో ఉన్న కాళిదాసుకు ఉద్యోగం ఇచ్చిన శృతి. ఇన్స్పెక్టర్, నేను మా కంపెనీకి ఎండీని. ఆ సంగతి గుర్తుంచుకొని మాట్లాడండి. ఆ ధైర్యంతోనే ఎవ్వరూ అనుమానించరనే తెలివిగా మీ అన్నయ్యని ఉద్యోగంలో ఇరికించాం. ఛాన్స్ చూసి ఆనంద్ గారు వచ్చేలోగానే కంపెనీని దోచేయాలనుకుంటున్నాం. షట్ అప్! శృతి, తన మీద ఎందుకు అరుస్తావు? నీకు చెప్పకుండానే దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇచ్చినందుక? నీ ఇంటిని సోదా చేస్తే డబ్బు దొరుకుతుందని సలహా ఇచ్చాడనా? బాగుందమ్మా, చాలా బాగుంది. చూసావత్తా నీ కూతురు నిర్వాకం? కడుపులో ఎంత కక్ష పెట్టుకోపోతే ఎంత పన్నాగం పన్నుతుంది. గోడౌన్లో సరుకంతా తనే గోడ దాటించి ఆ నేరాన్ని మా ఆయన మీద వేస్తుంది. పెళ్లి కాకుండానే మీ బాస్ ఇంట్లో ఎందుకుంటున్నావు అని నేను నిలదీసిన పాపానికి ఈ ఇంటి పరువుని నడి బజారుకు లాగాలని కంకణం కట్టుకున్నావా? వదినా, నేను వదిన్ని, తను నీ అన్నా అని అభిమానమే ఉంటే పోలీసుల్ని వెంట పెట్టుకుని వచ్చి ఇలా ఇంటి మీద దాడి చేయించాలనుకో. పాపిష్టిదానా, ఏంటి ఇది? నీకేం మైరోగం వచ్చిందే? మాట్లాడవేంటే? తేలుకుట్టిన దొంగలు ఏం మాట్లాడతారులేండి. చూడండి సార్, అన్నా చెల్లెలిద్దరూ కొరకొరగా నా వైపు ఎలా చూస్తున్నారు. నా ప్రాణానికి మీరే సెక్యూరిటీ ఇవ్వాలి. ఇస్తాను. ముందు డబ్బు దొరికితే ఆ తర్వాత ఎవరెవరికి ఎలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వాలో తప్పకుండా ఇస్తాను. ఇల్లంతా వెతికాం సార్, డబ్బు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్, ఓ ఐఎస్ఎస్ స్థావరం మీద దాడి చేసినట్టు బీభత్సం చేశారు కదా. 5 నిమిషాల సేపు అందరికీ చెమటలు పట్టించారు కదా. ఇప్పుడేమంటారు? సరిగ్గా వెతికారా? వెతికాం సార్. వెతికితే మాత్రం లేని డబ్బు అమాంతం రెక్కలు కట్టుకొని వచ్చి నా ఇంట్లో వాలిపోతుందా? అనుమానించడానికి కూడా ఆధారం ఉండాలి. అన్యాయంగా నా ఇంటి మీద పడి నన్ను అవమానించినందుకు
మీ అందరి మీద పరువు నష్టం దావా వేస్తా. ఆల్ రైట్, డబ్బు దొరకనంత మాత్రం తప్పించుకున్నాను అనుకోకు. ఈ లాఠీకి నిజాలు ఎలా బయటికి రప్పించాలో, కుట్ర చేసింది ఎవరో ఎలా నిరూపించాలో బాగా తెలుసు. దొంగతనం జరిగిందని ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ నేరం చేసింది కింది స్థాయి వాళ్ళైనా పై స్థాయి వాళ్ళైనా అరెస్ట్ చేసి తీరాల్సిందే. మేనేజర్, నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. పోలీస్ స్టేషన్ పద. అలాగే సార్. నీ సంగతి ఎంక్వైరీ పూర్తయ్యాక అప్పుడు చూస్తాను. చేసుకోండి. స్టేట్మెంట్లే రికార్డ్ చేసుకుంటారో ఎఫ్ఐఆర్ఏ రాసుకుంటారో మీ ఇష్టం. ఏ తప్పు చేయని వాడిని నాకేంటి? పోలీసులు అయితే ఏంటి, సిఐడి అయితే ఏంటి? దాసును పిలవండి, కాళిదాసును పిలవండి అంట. పోలీసులు అంటే ఎవరికంట భయం? ఎక్కడా ఆ 2 లక్షలు ఎక్కడా? అడిగేది నిన్నే. ఆ డబ్బు ఎక్కడ దాచావు? డబ్బా? ఏ డబ్బు? గోడౌన్లో సరుకును గోడ దాటించి దొంగతనంగా దాచుకున్న డబ్బు. చెప్పు, నిజం చెప్పు. ఏంటి నిజమేంటి? పోలీసులు ఇల్లంతా గాలించారు కదా, ఇంకా నన్ను అనుమానిస్తున్నావా? ఆ చచ్చులేవో పుచ్చులేవో కూరలు అమ్మేవాడికే తెలుస్తుంది. రాళ్లే కలిపాడో మట్టి గడ్డలే కలిపాడో బియ్యం కొట్టాడికే తెలుస్తుంది. మొగుడు ఏమీ తెలియని అమాయకుడో కొంపలు కూల్చే కిరాతకుడో కట్టుకున్న దానికే తెలుస్తుంది. అంటే ఏంటి నువ్వు అనేది? అక్కడికి నేనేదో మా గోడౌన్ని దోచేసి దొంగచాటుగా సరుకంతా అమ్మేసి ఆ 2 లక్షలు నొక్కేసి సీక్రెట్గా ఇంటికి తీసుకొచ్చి ఏ మూలో భద్రంగా దాచిపెట్టానా? ఏ రూములోనో కాదలుడు, నీ రూములోనే. నువ్వు దీన్ని భద్రంగా దాచిపెట్టడం నే కళ్ళారా చూసినా కదా. ఏంటి మావ నువ్వు అనేది? కొన్ని బండ బడా ఏందో అనుకున్నానా భయ. 2 లక్షల సొమ్ము కొట్టేసి ఏం తెలియనట్టుగా ఇస్తున్నావే. మీరు వాళ్ళు నువ్వు ఆ డబ్బు దాచిపెట్టడం నా కళ్ళారా చూసినానయ్యా. నాకు అప్పుడు అర్థమైంది నువ్వు ఆ డబ్బు ఎక్కడో కొట్టుకొచ్చి ఉంటావని. కొట్టుకు రావడం ఏంటి? ఆ డబ్బేంటో నాకు తెలియదు. ఎట్టా ఏందా భయో? ఈ కాశీతోనే ఆసాలా? పోలీసు వాళ్ళకి ఈ సంగతినే చెప్పుంటే ఈ పాటికి నీ ఈపే ఏమానం అవుతాయి కదా. లాకప్పులో పడేసే కుమ్ముడు కదా. దాసు, ఒరే నిజమేనా? మాట్లాడవే. ఇంకేంటమ్మా మాట్లాడేదే? నోరు పిగిలితే కదా. ముఖం చూస్తే తెలిసిపోట్లా. నిప్పు తొక్కిన కోతేలే ఓ రెచ్చిపోయాడే. ఇప్పుడు చూడు, తేరు కుట్టిన దొంగలే బెత్తరు చూపులు చూస్తున్నాడు. ఒరే నా కడుపును చెడబుట్టావు కదరా. ఏందమ్మో ఈ అపురాలు ఇల్లు ఎగిరిపోయేట్టు ఓరుతున్నావే. తగ్గు. ఈ సంగతి బయటపడితే నీటి పరువే మోరిలో పడి మూసీకాలం దాకా పోతే. అల్లుడు అబద్ధాలు కోరని దొంగెతమని దగులుబాజీ అని తెలిసి కూడా కూతుర్నిచ్చిన పాపానికే నోరు మూసుకొని ఈ డబ్బు పోలీసు వాళ్ళకు దొరకకుండా గప్చిప్గా దాచారు కదా. నాన్న, నువ్వు దాచినా నేను దాయను. ఇప్పుడే వెళ్ళి జరిగింది మొత్తం పోలీసులకు చెప్తాను. సుమతి, ఎంతైనా నేను నీ మొగుణ్ణే. ఏదో కక్కుర్తిపడి. ఛీ! అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నీకు తలకొరి పెట్టే ఒక్కగానొక్క కొడుకునమ్మా. ఛీ! శృతి, నేను నీ అన్ననే, రక్తం పంచుకు పుట్టిన అన్ననే. ఛీ! మామా, నువ్వే నన్ను కాపాడాలి మామా. ఎంతైనా నువ్వు నా అల్లుడుగా, నా కూతురుకు మొగుడువే, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివే. అంతే కదా. నీ బండ బడా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళా? లేదు మామా, నువ్వే నన్ను కాపాడాలి మామా. పోలీసులు పట్టుకుంటే పూటుకాలతో కుమ్మేస్తారు, లాఠీలతో కొల్లబొడి చేస్తారు మామా. ఈ బుద్ధి గడ్డి మేయక ముందు ఉండాలి. అట్టా గడ్డెట్టమాయా. ఇంటి ఆడపడుచుని అవమానపరిచాం, అపరిందలేశాం. కానీ ఆ పిల్ల మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలనుకుంది. బుద్ధిగా పనిచేసుకుంటావని, తోడబుట్టోడు అని నీకు ఉద్యోగం ఇస్తే సొంత ఇంటికే కన్నవేస్తావా? ఈ దొంగతనం వల్ల ఆ పిల్లకి ఎంత నామోషి వచ్చిందో ఆలోచించా. శృతి, ఈ అమ్మ మొహం చూసైనా వాడిని క్షమించవే. శృతి, ప్లీజ్ శృతి, నన్ను కాపాడవే. గోడౌన్లో సరుకమ్మిన ఈ డబ్బులు తీసుకొని ఛే! ఇకనైనా ఈ దొంగ బుద్ధి మాని మనిషిగా బతుకు.
ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే చెప్పు తీసుకొట్టమ్మా, తప్పేం లేదు. తమ్ముడు తనోడైనా ధర్మం తప్పకుండా ఉండాలి కదా, అంతే కదా అల్లుడు? ఏదమ్మా హే కిషోర్, వెయిట్ వెయిట్. సారీ బ్రదర్, చెప్పడం మర్చిపోయాను. ఇవాళ నేను కలవడానికి ఢిల్లీ నుంచి ఓ మెడికల్ ఎక్స్పర్ట్ టీం వస్తుంది. బ్యాంకాక్లో కాన్ఫరెన్స్ జస్ట్ మరో అరగంటలో. ఏంట్రా ఇంకొక హాఫ్ అన్ అవర్లో కాన్ఫరెన్స్ పెట్టుకుని నాతో మాట మాత్రం చెప్పలేదే? చెప్పాను కదా బ్రదర్, మర్చిపోయానని. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్, వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తుంటారు. మరి మనం కట్టబోయే హాస్పిటల్ సైట్ చూడాలని నేను రాధా బయలుదేరాం కదరా. నో ప్రాబ్లం, నువ్వు కాన్ఫరెన్స్కి వెళ్ళు, నేను రాధా కలిసి ఆ సైట్ చూసి వస్తాం. రైట్. అది కాదండి. నో ప్రాబ్లం. బాయ్ కిషోర్, ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. ఏంట్రాదా, షాక్ అయ్యావా? జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ నువ్వు వద్దనేలోగానే నీ పక్కన కిషోర్కి బదులు నేను. తమాషాగా ఉంది కదూ? ఇందులో తమాషా ఏముంది? ఆఖరి క్షణంలో కావాలని. యా, కావాలనే చేశాను. చూసారా అండి, రాధా మధు పొద్దుననగా వెళ్లారు, ఇంకా ఇంటికి రాలేదు. పాపేమో ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఇప్పుడే నిద్రపోయింది. ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళారు కదా, అక్కడ అనుకోకుండా లేట్ అయి ఉంటుంది. ఇందులో టెన్షన్ పడాల్సిందే ఉంది. ఏమోనండి, తనంటే మగవాడు, రాధకైనా ఇంటి ధ్యాస ఉండొద్దు. అదేనండి, టెడ్డీని చూస్తే జాలేస్తుంది. ఇందులో జాలి పడ్డానికి ఏముంది? నువ్వు ఉన్నావు కదా. ఉన్నాననుకోండి, ఎంతైనా పెద్దమ్మ అమ్మ కాదుగా. హరి, టెడ్డీకి అలాంటి తేడా తెలియకుండా పెంచాలి. ఆ బాధ్యత నీదే. అది నేను కాదన్నానా ఏంటి? ఎంత నేను దగ్గరుండి చూసుకున్నా చంటి పిల్ల కదా, పడుకునే ముందు వాళ్ళమ్మ దగ్గర తీసుకుంటే దానికి బాగుంటుంది. ఏంటో ఒక్కోసారి రాధ కూడా నాలాగే ఇంట్లోనే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అంతలోనే అన్ని తెలివితేటలున్న పిల్లని ఇంట్లోనే ఉండిపోమండో ఏ న్యాయంలే అనిపిస్తుంది. తప్పదే హరి, కొన్నింటిని సాధించాలంటే కొన్నింటిని కోల్పోవాలి. కోల్పోవడం అంటే టైం మాత్రమే అయితే సరే, ఇంకేమన్నా అయితే? హరి, ఏం మాట్లాడుతున్నావు? తప్పుగా అనుకోకండి. మధు ఏమో పెళ్లి కాని అబ్బాయి, రాధేమో పెళ్ళైన అమ్మాయి. వాళ్ళిద్దరూ ఎంత ప్రాజెక్ట్ పనైనా ఇంత రాత్రి దాకా. ఆహా, నేనేమీ అనుకోవడం లేదు, మీరేమన్నా అనుకుంటారేమోనని. హరి, ఇందులో అనుకోవడానికి ఏముంది? వాళ్ళిద్దరిని ప్రాజెక్ట్ పని మీద పంపించింది నేనే. వాడేంటో నాకు తెలుసు, రాదేంటో మన ఇద్దరికీ తెలుసు. సో అనవసరమైన ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో. మరి వాళ్ళు వస్తే? నేను తలుపు తీస్తానులే. సరే. వాడేంటో నాకు తెలుసు. ఇప్పుడు ఆ రాత పరిస్థితి ఎలా ఉంటుందో అది కూడా నాకు తెలుసు.
తీసుకెళ్తున్నావు? మధు, ఇక్కడెందుకు ఆపావు? అడిగేది నిన్నే, ఇక్కడెందుకు ఆపావు? మధు, ఎక్కడికి? రాధా, ఇక్కడి నుంచి చూస్తే వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. ఆకాశంలో చందమామ, చుట్టూ మసక చీకటి, పక్కనే కోహినూరు డైమండ్ లాగా మెరిసిపోతూ నువ్వు. వాహ్! ఉమర్ ఖయ్యం ఏమన్నాడో తెలుసా? నచ్చిన నెచ్చలి పక్కన ఉంటే ఆకలి లేదు, దప్పిక లేదు, రాత్రి పగలు లేనే లేదు. కాదా, పుచ్చపువ్వులా విచ్చుకున్న నీ అందాన్ని చూసి పెళ్ళైన మొగుడికి దూరంగా ఉంటూ ఏమాత్రం చెక్కు చెదరని అజంతా శిల్పం లాంటి నీ మేని మెరుపుని చూసి కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అనిపించే నీ మత్తెక్కించే కళ్ళలోని మ్యాగ్నెటిక్ పవర్ని చూసి టోటల్గా పైనుంచి కింది దాకా పూతపూసిన బంగారు బొమ్మలా ఉన్న నీ వంపు సొంపులు చూసి అసలు నన్ను అడిగితే గాలిబ్ గీతాలకి, రవీంద్రుడి గీతాంజలికి, ఉమర్ ఖయ్యూం రుబాయిలకి, విశ్వనాథ కిన్నెర సానికి, నండూరి వారి ఎంకి పాటకి, బాపు గారి అందాల బొమ్మకి ఇన్స్పిరేషన్ నీలాంటి ఓ అపరంజి బొమ్మే అంటాను. హే రాధా, వెయిట్ వెయిట్ రాధా. రాధా, అసలేంటి నీ ఉద్దేశం? రాత్రి నన్ను అలా వదిలేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోతే ఏంటి అర్థం? కుక్క కాటికి చెప్పు దెబ్బ అని అర్థం. నీలాంటి పొగరుబోతుకి తగిన గుణపాఠం నేర్పడానికి నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్ అని అర్థం. రాధా, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. గౌరవం, అవమానం. నిజంగా వీటి అర్థం తెలిసిన వాడివైతే నిన్న రాత్రి నీ స్నేహితుడి భార్యతో అంత చండాలంగా బిహేవ్ చేసేవాడివే కాదు. మిస్టర్ మధు, మనసులో కుళ్ళుని దాచుకుని పైకి మాత్రం మంచితనం ముసుగుని తగిలించుకుని నటించే వాళ్ళంటే నాకు కంపరం, అలర్జీ. కానీ నువ్వంటే నాకు ప్రాణం రాధా. షట్ అప్. సిగ్గులేదు ఆ మాట అనడానికి? నాతో ఇంత పచ్చిగా మాట్లాడుతూ ఆయన ముందు మాత్రం మంచితనం బిల్డప్తో స్నేహ ముసుగులో. నువ్వు మనిషివేనా? నీకన్నా అడవిలో సంచరించి తోడెళ్ళే నయం. రూపాన్ని బట్టే వాటి లక్షణాన్ని గుర్తించవచ్చు. కానీ నీలాంటి మేకవన్న పులిని గుడ్డిగా నమ్మి ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడే మా ఆయన. అసలు తప్పంతా ఆయింది. ఏంటి ధైర్యవంతురాలు గొంతు భయంతో వణుకుతున్నట్టుంది? మిస్టర్ మధు, ఎందుకులే పోనీలే అని ఊరుకుంటుంటే రోజు రోజుకి నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట నీ గురించి ఆయనతో చెప్తే ఏమవుతుందో ఆలోచించు. చెప్పు, తప్పకుండా చెప్పు రాధా. కానీ కిషోర్ నీ మాట నమ్మడు, ఖచ్చితంగా నా మాటే నమ్ముతాడు. ఎందుకంటే ఇప్పుడు కిషోర్ని నేను 7 రంగుల ఇంద్రధనుస్సు మీద నడిపిస్తున్నాను. డబ్బు అనే మైకుపు తెరల్ని కప్పి నా చిటికిన వేలు పట్టుకొని ఎటు తిప్పితే అటు తిరిగే కొండపల్లి బొమ్మను చేసి ఆడించబోతున్నాను. ఖరీదైన స్కాచ్ విస్కిల్లో ముంచి చుట్టూ ఏం జరుగుతుందో అని కూడా తెలియనంత బిజీగా తయారు చేసి నా కనుసనలలో నడిచే యంత్రంగా మార్చబోతున్నాను. ఇంకా నమ్మకం కుదరకపోతే ఎప్పుడో కాదు, ఇప్పుడే వెళ్ళి చెప్పు. కిషోర్ నీ మాట వింటాడో నా మాట నమ్ముతాడో జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో తేలిపోతుంది. వెళ్ళు.
మా మావయ్య సింగపూర్ నుంచి రాగానే ఆ శృతి సంగతి మొత్తం చెప్పేద్దాం. ఈలోగా ఆ శృతిని ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచిద్దాం. నా గదిలోకి ఎందుకు వచ్చా? నీలాంటి అందమైన ఆడదాని బెడ్రూమ్లోకి ఏ మగాడైనా ఎందుకు వస్తాడు?